ప్రత్యేక విభూతులు ఒక్క సత్పురుష సహవాసంతో వచ్చేస్తాయని చెప్తోంది శాస్త్రం. ఎందుచేత అంటే గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. పాపం పోవాలి అని అనుకున్నారనుకోండి, భగవంతుడు ఏ పనులు చెయ్యొద్దని చెప్పాడో అటువంటి పనులు తెలిసో తెలియకో చేసేసారు. ఈశ్వరా నేను తెలియక చేశాను, ఇకపైన నేను చెయ్యాలనుకోవట్లేదు, కానీ చేసిన పాపాలు పోగొట్టుకోవాలి, నాకేమైనా అవకాశం ఉందా అని అడిగారు అనుకోండి. ఉంది, భూలోకంలో ఒకటే ఒక అవకాశం. ఏదది అంటే గంగా స్నానం చేయడం. గంగానదిలో స్నానం చేయడం ఎందుకంటే మళ్ళీ తప్పు చేయకుండా, అంతేగాని నేను ఇప్పుడు చేసి మళ్ళీ చేసి వచ్చి మళ్ళీ చేస్తుంటానంటే కాదు. అయ్యా తెలియక చేసేసాను, ఇక్కడితో ఆ పాపం పోగొట్టుకుని ఇకపైన శాస్త్రీయంగా నేను ప్రవర్తిస్తాను. మనసు దుర్మార్గమైన ఆలోచన అలవాటు పడిపోతే మళ్ళీ రాకుండా ఎలా ఉంటాయి? అంత తేలికేం కాదు గంగా స్నానం చేసి పాపం పోగొట్టుకోవడం అంటే. మళ్ళీ దుర్మార్గపడి ఆలోచనలు రాకుండా ఉండాలంటే అది ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఎన్నో పుస్తకాలు చదివితే, ఎన్నో దేవాలయాలు దర్శనం చేసినా కూడా మనసు శుద్ధమవుతుందని నమ్మకమేం లేదు. భ్రమన్ సర్వతీర్థీషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. నదిలోకి వెళ్ళి ములగండి, లేకపోతే పుష్కరిణికి వెళ్ళండి, లేకపోతే దేవాలయానికి వెళ్ళండి. లోచూపు మంచిది కాదనుకోండి, ఎప్పుడూ లోపల మనసులో మాత్రం దుష్టమైన భావాలే ఉన్నాయనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళి పుణ్యం మూట కట్టుకుంటాడు? అక్కడ కూడా వాడికి దుర్మార్గపు చూపులు దుర్మార్గపు ఆలోచనలే ఉంటాయి. వాడు కొత్తగా మారడం. అందుకే పాపాన్ని పోగొట్టాలి అంటే భూలోకం మొత్తం మీద ఉండేటటువంటి సాధనం ఒక్కటే, గంగ యందు స్నానము చేయుట. గంగా పాపం శశీతాపం విపరీతమైనటువంటి ఉక్కపోతగా ఉందనుకోండి, అబ్బా ఈ తాపం పోవాలి, హాయిగా చల్లగా ప్రశాంతంగా ఉండాలనుకున్నాను అనుకోండి, చంద్రబింబం ప్రకాశిస్తూ ఉండగా బయటికి వెళ్ళి ఓ అరుగెక్కి కూర్చున్నాను అనుకోండి, ఆ చంద్రకిరణాలు మీద పడుతుంటే సుధాకిరణుడు అంటారు, హిమకరహ అంటారు శంకర భగవత్పాదులు. ఆ చల్లటి కిరణాలు పడుతుంటే తాపం పోయి అమ్మయ్య అంటాడు. శశి తాపాన్ని పోగొడతాడు, అంటే చంద్రుడు తాపాన్ని పోగొడతాడు. దైన్యం కల్పతరుస్తథా దీనమైనటువంటి అవస్థని, దీనుడంటే నాకేదో లేదని ఏడిచేవాడు, నాకేదో లేదని ఏడిచేవాడికి ఏది లేదని ఏడుస్తున్నాడో అది ఇవ్వాలంటే ఒక్క కల్పవృక్షం భక్తి చేస్తుంది. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళోసారి చెప్పాడు అనుకోండి, కిసలయ కరాగ్రేణ దదత అంటారు శంకరాచార్యుల వారు. అది తన చిగురుటాకులు అనబడేటటువంటి చేతులతో ఆ కోరుకున్న కోరికని ఇస్తుంది. కానీ ఈ మూడిటిని ఇవ్వగలిగిన వాడు ఎవరో తెలుసా? పరమభక్తి తత్పరుడైనటువంటి సజ్జనుడు. ఎవడు ధర్మాత్ముడో, ఎవడు ఎప్పుడూ ధర్మం గురించి తాపత్రయపడుతూ ఉంటాడో, ఎప్పుడూ భగవంతుడు ఉన్నాడని నమ్మి బ్రతుకుతూ ఉంటాడో, ఎప్పుడూ లోపల ఆయననే స్మరిస్తూ ఉంటాడో, అలాంటి వాడిని ఒకసారి చూశారనుకోండి, గంగా స్నానం, వాడు గంగా స్నానం చేసినట్టే. శివమహాపురాణం చెప్పింది, పరమభక్తి తత్పరుడైన వాడు పూజ చేసుకుని పూజామందిరంలోంచి పూజ బట్టతో బయటికి వచ్చినప్పుడు దర్శనమైతే ఆ రోజు త్రివేణీ సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తారు చూసిన వాడికి. అంత తేలికేం కాదు ఆ విషయాలు. అందుకే గంగా తాపం హంతి సజ్జన దర్శనం. సత్పురుషుడైనటువంటి వాడిని ఒక్కసారి చూశారనుకోండి, ఎలా చూస్తారు? మీకు ఇల్లు తెలుసు, చూడడం అవుతుందా? ఆయన కనపడతాడా మీకు? ఆయన ఏం కనపడడు. కనపడడం అంటే ఆయన అలా వెళ్ళిపోతుంటే నేను చూశానండి కాదు. ఆయన మీ పట్ల ప్రసన్నుడై మీ వంక చూస్తాడా? మీతో పెదవి విప్పి మాట్లాడతాడా? ఆదరంతో పలకరిస్తాడా? ఓ అయ్యా మీరు వచ్చారా అంటాడా? అలా అనాలంటే మీతో ఆయనకి ఏదో అనుబంధం ఉండాలి, మీ పట్ల ఆయనకి ప్రేమ ఉండాలి. ఎందుకు ఉంటుంది ఆయనకి? మీరేదో డబ్బులు ఇస్తారని, మీరేదో పంచల చాపలు ఇస్తారని ఆయనకి ఏం కోరికలు లేవు. ఆయన భక్తుడు. ఆయన ఎందుకు ప్రేమిస్తాడు, ఎందుకు సంతోషిస్తాడు? మీరు మంచివారు కనుక, మంచివారంటే ధర్మాత్ములు కనుక, భక్తులు కనుక పిలుస్తాడు, లేకపోతే ఆయన పలకరించాడు. ఇప్పుడు ఆయన వంక చూసి ఆయన ఒకసారి పలకరించినా, మీరు ఆయనతో మాట్లాడినా ఎంత పుణ్యం వస్తుందని చెప్పారంటే, గంగా పాపం, గంగానదిలో స్నానం చేస్తే పాపాలు ఎలా పోయాయో ఆయన దర్శనం చేయడం వల్ల నీ పాపాలు అలా పోయాయి. అందుకని గంగ వలన ఏ ఫలితం వస్తుందో
చంద్రుని వలన ఏ ఫలితం వస్తుందో, కల్పవృక్షం వలన ఏ ఫలితం వస్తుందో, ఒక్క సత్పురుషుడితోటి సహవాసము వలన ఆ ఫలితం వస్తుంది. ప్రయత్నపూర్వకంగా సత్పురుషులతో స్నేహమును పెట్టుకో. వారు నిన్ను చూడగానే ప్రసన్నులయ్యి పలికరించేటట్టు చూసుకో. వారు నిన్ను పేరు పెట్టి పిలిచారా, నీ జన్మ సార్థక్యం పొందినట్టే. చాలా గొప్ప. ఎందుకంటే పేరు పెట్టి పిలిచాడు అంటే ఆయనకి నీ పేరు ఒకటి జ్ఞాపకం ఉంది. ఎందుకు ఉండదో తెలుసా? ఒకటే కారణం. జ్ఞాపకం ఉండాలంటే ఏమవ్వాలి? మనసు మీద ముద్ర పడాలి. ఆయనకి ముద్ర ఎప్పుడు ఏం పడుతుంటుంది? ఎప్పుడు భగవంతుడితో అనుసంధానం అవుతూ ఉంటాడు. ఏదో భగవత్ సంబంధమైన విషయాలు గుర్తుంటాయి కానీ ఊళ్ళో వాళ్ళ పేర్లన్నీ ఎందుకు గుర్తుంటాయి? ఆయనకి గుర్తుండవదు, ఆయన సహజ లక్షణం. కానీ నీ పేరు గుర్తుంది అంటే నువ్వు ధన్యాత్ముడిగా కావాలి. అంటే ఆయన మనసులో నీకు చోటు ఉందా లేదా? ఆ చోటు పాడు చేసుకున్నావా? ఆయన నిన్ను మరిచిపోవాలి, దూరం పెట్టాలని ఆయన అనుకున్నాడు అనుకో, అయిపోయిందంతే. నీ అదృష్టమంతా నశించిపోయింది. కాబట్టి ఆ అదృష్టాన్ని జార్చుకోవద్దు. సత్పురుషుల పట్ల పరమ మర్యాదతో ప్రవర్తించి సంగము నెరపు. సంగము నెరపితే ఈ 3 ఫలితములు కలుగుతాయి. అందుకే మీరు ఎంతో కష్టపడి సాధన చేస్తే తప్ప లభించనటువంటి మార్పు సత్పురుషుని ఒక్క చూడగానే వచ్చేస్తుంది. విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఇది కేవలము మనుష్యుల యందు కాదు, క్రూర మృగాలు కూడా సత్పురుషుల వంక చూసేటప్పటికీ శాంతిని పొందుతాయి. శాంతిని పొంది తమ ఉగ్ర స్వభావాన్ని విడిచిపెట్టేస్తాయి. మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఋష్యశృంగ మహర్షి ఎప్పుడో తపస్సు చేశాడు శృంగేరిలో. ఎప్పుడో ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు కాబట్టి శంకరాచార్యుల వారు అటుగా వెళ్ళేటప్పటికీ ఒక కప్ప బ్రహ్మాండమైన ఎండలో కదలలేక శోషించిపోతే, అయ్యో పాపం ఎండకి ఈ కప్ప కదలలేకపోతోంది అని నాగుపాము వచ్చి పడగ పట్టి నీడనిచ్చింది. కప్ప పాము విరుద్ధ జంతువులు, కానీ కప్ప మీద పాము పడగ పట్టి నీడనిచ్చింది. ఎందుకని? అక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేశాడు.